Hey guys, welcome back to the channel. హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. హోప్ఫుల్లీ అందరూ ఉగాది హ్యాపీగా అవుతుంది. నాది మాత్రం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు. చాలా సాడ్గా ఎండ్ అవుతుందో ఏటో మధ్యాహ్నం తెలిసింది ఇవాళ. చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ఏడాలా నవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. సడన్గా చూశాను. దానికంటే ముందు మన ఎక్వేరియం రూమ్లో చిన్న అప్డేట్ ఫస్ట్ ఇస్తా. దాని తర్వాత ఏమైందో మీకు చూపిస్తాను, ఓకేనా? మీకు తెలిసి ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయి. ఈ ర్యాక్స్ అన్నీ తీస్తాను అండ్ ఈ ట్యాంక్స్ అన్నీ నేను సెకండ్ హ్యాండ్కి ఆల్రెడీ సేల్ చేస్తాను అనమాట. సో ఈ ర్యాక్ తీసేయడం కారణం నేను అనుకున్నాను 4 feet ఓన్లీ, ఇక్కడ 4 feet ఇక్కడ 4 feet పెడదామని ఫిక్స్ అయ్యాను. మిగతాదంతా తీసేద్దాం అనుకున్నా, కానీ అప్డేట్స్ మీకు యూజువల్ ఇద్దాం అనుకున్నాను. మెయిన్లీ ఈ ఫిషెస్ అన్నీ మన షాప్లో పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఓన్లీ మన స్టింగ్రే ఒకటే ఇక్కడ ఉంచుదాం అనుకున్నా. అన్నీ కూడా స్లోగా తర్వాత షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇప్పుడు వస్తే జరిగింది ఏంటంటే నా స్టింగ్రే కదలట్లేదు. ఏటైంది సరదాగా దగ్గరికి వెళ్ళి నేను చూస్తే వాడు ఇంకా మనతో లేడు. వాటర్ కూడా సడన్గా క్లమ్జీ అయిపోయింది. ఫిల్టరేషన్ అన్నీ ఆన్లో ఉంది, అంతా బాగానే ఉంది. వీడు చనిపోయాడు. నీకు ఇక్కడ సైజ్ చూపిస్తాను. ఇప్పుడు ఒకటే టైం నేను పట్టుకోగలనని మీరు చూస్తున్నారు. నా చేతికాడ ఎంత పెద్దగా ఉన్నాడో. సో బేసిక్గా వీటి సైజు ఇదో నా చేతికి చూడండి ఎంత ఉన్నాడో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే లారీ గారు చనిపోతాడని. నాకు అసలు మాటలు రావట్లేదు. ఇవాళ మైండ్ ఫుల్ పిచ్చెక్కుతుంది. ఇప్పుడు సడన్గా ఏమైందో తెలియదు. ఫుడ్ కూడా బాగానే తిన్నాడు ఫ్యూ డేస్ బ్యాక్. ఇవాడు బాటన్ పాటో చూస్తున్నారు. సో వీడికి ఒక ఫైనల్ ఇచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది వీడు నా దగ్గర ఉండి. జస్ట్ నా పామ్ సైజ్ తెచ్చాను, నేను ఈ సైజ్ తెచ్చాను అంతే. ఎంత పెద్దది అయ్యాడో, ఈ సైజ్ నుంచి ఎంత సైజ్ పెరిగాడాడో చాలా జాగ్రత్త చూసేవాడిని. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ఏమైందో తెలీదు. నా ఉగాది మూడంతా పాడైపోయింది. 4:30 అయింది. షాప్కి వెళ్దామని, షాప్ తీయాలి కదా, ఎవరి పండగ అది ఇది అనుకొని రెడీ అవుతున్నాను. సడన్గా ఈ రూమ్కి వచ్చాను. ఎందుకో వచ్చి ఒకసారి ఎక్వేరియంస్ కూడా కొన్ని ఆర్డర్స్ ఇవి ఏవైతే సెకండ్ హ్యాండ్కి అమ్మానో అవి కూడా వచ్చాయి. సో అవి కూడా తీసుకెళ్ళి అక్కడికి పెడదాం అనుకున్నా. ఎందుకని కడిగేసి పెడతాను, కస్టమర్స్ వచ్చి తీసుకుంటారు అన్నారు. దానివల్ల క్లీన్ చేద్దామని ఇటు వచ్చాను ఒక 10 నిమిషాల్లో. అంతలోగా ఏంటి స్మెల్ వస్తుందని సడన్గా ఏ చేప దూకిస్తుందేమో అనుకున్నా. తెరవ చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ ట్యాంక్ ఒకేసారి క్లౌడీగా ఉంది. ఈ క్లౌడీగా ఎందుకు ఉంది, ఎప్పుడు అవ్వలేదు అనుకుని తెరవ చూస్తే స్టింగర్ కదలట్లే. ఈడెందుకు అన్సైడ్ అనుకున్నాడు అనుకున్నాను. తెరవ చూస్తాడు చనిపోయి ఉన్నాడు. నాకు ఇంక మ్యాడ్ అయిపోయింది ఇవాళ. నాకు నవ్వాలో ఆడాలో కూడా ఏడుపు వస్తుంది, కానీ లాన్ నుంచి బయటికి రావట్లేదు. అందుకని 4.5 years ఇంత నుంచి పెంచాను కరెక్ట్గా. చాలా బాధగా ఉంది. కరెంట్ కూడా వెళ్ళిపోయింది చూడండి. ఏడ్చేలాగా అర్థం అవ్వట్లేదు. కానీ వీడికి మంచి సెరమనీ ఇప్పుడు ఇస్తాను, అందుకని నాకు అలా వదలనం లేదు. చాలా హార్ట్ నుంచి చూసుకున్నాను వీడిని. Okay guys, so let's continue.